హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు మనం టమాటా పచ్చడి తీసుకుందాము. మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 కిలో టమాటా తీసుకొని వేయించుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేసాను. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. అక్కడ మా బాబు వచ్చాడు, అందుకే వాడు కలుపుతా అంటే ఇచ్చాను. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలంతా చింతపండు తీసుకోవాలి, పెద్దవి. ఇప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో. ఇదంతా ఉడికేసింది. ఇప్పుడు ఇది ప్లేట్లో తీసేసుకుందాం. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారింది, మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ పట్టడం అయిపోయాక ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతులు. ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు అది మిక్సీ పట్టేశాక ఇంతకుముందు మనం టమాటా మిక్సీ పట్టాం కదా, అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టేసుకోవాలి. అంతే అండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఎల్లిపాయలు వేసుకొని ఈ మిక్సీ పట్టిందంతా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా వేయించితే మంచి ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. అంతే అండి, పచ్చడి రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటుంది, బయట అయితే ఒక 2 మంత్స్ ఉంటుంది. ఇందులో వాడిన మసాలాలు చాలా టేస్టీగా ఉంటాయి, అవి మసాలా వేస్తే. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. మధ్యలో నేను టేస్ట్ చూస్తుంటే మా బాబు వచ్చాడు, వాడు తిని సూపర్ ఉందని చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాయ్ అండి.